ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 22 అధ్యాయం 21-23 వచనం వరకు. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల, నీవు అభివృద్ధి పొందెదవు. దేవునితో సహవాసం చేసినట్లయితే మనకి దేవుడు సమాధానాన్ని, మేలుని, అభివృద్ధిని అనుగ్రహిస్తారు. మనలో ఎలాంటి దుర్మార్గము లేకుండగా మన మనసులో నుండి గనక దాన్ని దుర్మార్గాన్ని మనం పారదోలినట్లయితే దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తారు. మనకి దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తారు. కాబట్టి అట్టి విధమైన ఆశీర్వాదము దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించడానికి దేవుని కృప మనతో ఎల్లప్పుడూ గూడా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.